మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. మరి ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు రీనా, కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసింది. పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ విచారణ చేస్తుంది. ఇప్పటికే ఆ యొక్క ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్ని విచారించింది. అయితే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో పాటుగా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 5వ తారీఖు విచారణకి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే కేసీఆర్ విచారణకి హాజరవుతారా లేదా అన్నది ఇప్పటి వరకు కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది. కానీ కేసీఆర్ ఈసారి జూన్ 5వ తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును పదే పదే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కులేశ్వరం ప్రాజెక్టుగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పదే పదే తీసుకెళ్తుంది. కానీ దాని గొప్పతనం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము. సో ఇవాళ దేశంలోనే అత్యధికంగా పంజాబ్ కంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఈసారి కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా జూన్ 5వ తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సపోర్ట్ గా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు. యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం జూన్ 4వ తారీఖు కేటీఆర్ హైదరాబాద్ రావాల్సి ఉన్నది. కానీ జూన్ 3వ తారీఖే కేటీఆర్ హైదరాబాద్ వస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. జూన్ 4వ తారీఖు న్యాయ నిపుణులతోటి కేటీఆర్ మిగిలిన సీనియర్ నాయకులందరూ చర్చించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన తర్వాత జూన్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, 1,00,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో మేడిగడ్డ ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే కుంగుబాటుకు గురైందని, మేడిగడ్డ, అన్నారం, తుందిల్లా బ్యారేజీలు అసలు పనికి రాకుండా పోయాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కాబట్టి సో దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అనేది కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఈ నెల జూన్ 5వ తారీఖు కేసీఆర్ విచారణకి హాజరు కాబోతున్నారు. అన్ని విషయాలు కూడా అంటే కమిషన్ ఇప్పటి వరకు ఆయా ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్ని ఏ విధంగా విచారించింది, దాంతో పాటుగా ఏమి ప్రశ్నలు అడిగారు, సో అదే విధంగా కేసీఆర్ ని కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని
కాంగ్రెస్ పార్టీ పదే పదే అప్పుడు ఎన్నికల సమయంలో కూడా తప్పుడు ప్రచారం చేసింది, ప్రజల్లోకి తీసుకెళ్లింది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి దాని గొప్పతనం ఏంటో మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. ఇవాళ కాళేశ్వరం నీళ్లు ఎప్పటి వరకు అంటే దాదాపుగా కోదాడ పరిసర ప్రాంతాల వరకు వచ్చాయంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని. గోదావరి జలాలు ఏనాడు కూడా మనం వినియోగించుకోలేకపోయాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత పెద్ద ఎత్తున గోదావరి జలాలు వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి సో దాని గొప్పతనం కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎప్పుడైతే ఇచ్చిందో కేసీఆర్ సీనియర్ నాయకులతోటి అదేవిధంగా న్యాయ నిపుణులతోటి అనేక సార్లు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎర్రవల్లి యశాక్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు, ఇదే అంశం పైన చర్చించారు. కాబట్టి సో వెళ్తేనే బాగుంటుందని, ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అవకతవకలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది విద్యుత్ కమిషన్. సో అప్పుడు ఆయన లేఖ పూర్వకంగా లెటర్ రాసిన తర్వాత దానికి ఎందుకు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పేసి ఆయన లేఖ రూపంలో రాశారు. కాబట్టి సో ఇప్పుడు స్వయంగా హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. కాబట్టి సో ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు కేసీఆర్ విచారణకు హాజరవుతే బాగుంటుందని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా న్యాయ నిపుణులు తెచ్చిన తర్వాత కూడా అదే నిర్ణయించినట్టు కూడా మనకైతే సమాచారం. సో అందుకు జూన్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.